అందరికీ నమస్కారం. పార్లమెంట్లో ఎంపీలు ఏ భాషలో మాట్లాడాలి? కేవలం హిందీ లేదా ఇంగ్లీష్ మాత్రమేనా? లేకపోతే మన తెలుగులాంటి మాతృభాషలో కూడా మాట్లాడొచ్చా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 120లో ఉంది. రండి, ఈరోజు దాని సంగతేతో చూద్దాం. సరే, సూటిగా అసలు ప్రశ్నతోనే మొదలుపెడదాం. పార్లమెంట్లో కార్యకలాపాలు అంటే బిజినెస్ ఆఫ్ ది హౌస్ ఏ భాషలో జరగాలి? దీని గురించి మన రాజ్యాంగం ఏం చెబుతోంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఇది మన దేశంలోని భిన్నత్వానికి, వేరువేరు ప్రాంతాల స్వరాలకు సంబంధించిన విషయం. అయితే ఈ నియమాల గురించి తెలుసుకునే ముందు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ అంటే మన ఊరి బజార్ కాదు కదా. అక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడటానికి, గందరగోళం సృష్టించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుంది. అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తును శాసిస్తుంది. అందుకే అక్కడ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం, నియమాల ప్రకారం జరగాలి. సరిగ్గా ఇక్కడే మనకి ఆర్టికల్ 120 పిక్చర్లోకి వస్తుంది. ఇదే పార్లమెంట్లో భాషా వినియోగానికి సంబంధించిన అసలు సిసలైన రూల్ బుక్ అన్నమాట. ఈ ఆర్టికల్ 120ని మనం చాలా సింపుల్గా 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి డీఫాల్ట్ రూల్, అంటే సాధారణంగా ఏం జరగాలి అనేది. రెండవది ఒక ఎక్సెప్షన్, అంటే ఒక ప్రత్యేకమైన మినహాయింపు. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ చిన్న తేడానే మొత్తం కథను మార్చేస్తుంది. రూల్ చాలా క్లియర్. పార్లమెంట్లో కామ్కాజంతా హిందీలోగాని లేదా ఇంగ్లీష్లోగాని జరగాలి. ఇవి అఫీషియల్ లాంగ్వేజెస్. కానీ ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత అద్భుతంగా ఆలోచించారో చూడండి. హిందీ లేదా ఇంగ్లీష్లో తమ అభిప్రాయాలను బలంగా, స్పష్టంగా చెప్పలేని సభ్యుల కోసం ఒక ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించారు. స్పీకర్ లేదా చైర్మన్ పర్మిషన్ తీసుకుని వాళ్లు తమ మాతృభాషలో మాట్లాడవచ్చు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఒక డౌట్ రావచ్చు. అసలు ఈ రూల్ ఎందుకు ఇలా డిజైన్ చేశారు? హిందీ ఇంగ్లీష్ను డీఫాల్ట్గా పెట్టి మాతృభాషకు పర్మిషన్ ఎందుకు అవసరం? డైరెక్ట్గా ఎవరి భాషలో వాళ్లు మాట్లాడొచ్చు అనొచ్చు కదా. దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దీని వెనుక చూస్తే ఒక 3 ముఖ్యమైన కారణాలు కనిపిస్తాయి. మొదటిది స్పష్టమైన రికార్డులు. పార్లమెంట్ రికార్డులు అంటే దేశ చరిత్ర. అవి క్లియర్గా అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలి. రెండవది అందరికీ అవకాశమివ్వాలి, కాని గందరగోళం లేకుండా. అందుకే స్పీకర్ అనుమతి అనే ఒక చెక్ పెట్టారు. ఇక మూడవది భవిష్యత్ దృష్టి. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 15 ఏళ్ల తర్వాత పార్లమెంట్ వ్యవహారాల నుంచి ఇంగ్లీష్ను తీసేసి పూర్తిగా హిందీ వైపు వెళ్లాలనే ఒక దీర్ఘకాలిక ఆలోచన అప్పట్లో ఉండేది. ఓకే, రూలుంది, దాని వెనక ఒక లాజిక్ ఉంది, అంతా బానే ఉంది. కాని ఒకవేళ ఈ రూల్ని దాటితే, ఈ భాషా వెసులుబాటును భావప్రకటన కోసం కాకుండా సభను అడ్డుకోవడానికి ఒక ఆయుధంగా వాడితే అప్పుడేం జరుగుతుంది? ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సమస్య మాతృభాషలో మాట్లాడ్డం కాదు. అది ఎప్పటికీ నేరం కాదు. అసలు సమస్య ఆ భాషను ఒక సాకుగా చూపిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకోవటం, మార్షల్స్తో గొడవపడటం, స్పీకర్ ఆర్డర్స్ని లెక్క చెయ్యకపోవటం. ఇవి అసలు సమస్యలు. ఇలాంటి పనులకు చట్టపరంగా కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఉదాహరణకు, సభలో డ్యూటీ చేస్తున్న మార్షల్స్ను అడ్డుకోవడం గాని, సభలో విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం గాని, ఇవన్నీ మన కొత్త శిక్షాస్మృతి, అదేనండి భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు, ఈ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 221 ప్రకారం డ్యూటీలో ఉన్న ఒక పబ్లిక్ సర్వెంట్ను అడ్డుకుంటే గరిష్టంగా 3 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. అలాగే సెక్షన్ 223 ప్రకారం ఒక ప్రభుత్వ అధికారి జారీ చేసిన చట్టబద్ధమైన ఆర్డర్ను కావాలని ధిక్కరిస్తే శిక్ష 6 నెలల వరకు వెళ్లొచ్చు. ఇక పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంటే, అంటే క్రిమినల్ ట్రెస్పాస్ చేయడం లేదా సభలో అల్లర్లు జరిగే ప్రమాదం క్రియేట్ చేయడం లాంటివి చేస్తే అప్పుడు సెక్షన్ 329 ప్రకారం శిక్ష ఏడాది వరకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? వాట్స్ ద బాటమ్ లైన్? విషయం చాలా సింపుల్. పార్లమెంట్లో మాతృభాషలో మాట్లాడటం అనేది ఒక ప్రివిలేజ్, అంటే ఒక ప్రత్యేక అవకాశం. అంతేగాని అది ఆటోమేటిక్ హక్కు కాదు. ఆ అవకాశం కావాలంటే స్పీకర్ లేదా చైర్మన్ అనుమతి తప్పనిసరి. భాషను ఒక సాకుగా వాడుకుని సభలో గందరగోళం సృష్టిస్తే అది సీరియస్ లీగల్ కేసులకు దారితీస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ నడిచేది నియమాలతో, ఎమోషన్స్తో కాదు. కాబట్టి మన రాజ్యాంగం
ఒక అద్భుతమైన బ్యాలెన్స్ను సృష్టించింది. ఒకవైపు సభ ఆర్డర్లీగా, గౌరవంగా నడవాలి, మరోవైపు దేశంలోని ప్రతి ప్రాంతపు గొంతుక వినిపించాలి. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: భాష భావప్రకటనకు ఒక సాధనం, సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికి కాదు.